సో తప్పు ఎవరిది? శ్రీ చైతన్యదా లేకపోతే నారాయణ కాలేజెస్దా? అండ్ లేకపోతే చాలామంది జేఈ కోచింగ్ కోసం లేకపోతే ఇంటర్ గురించి స్కూల్స్లో అండ్ నారాయణ కాలేజెస్లో రీసెంట్ డేస్లో మన హైదరాబాద్లో చూసుకున్న అక్కడక్కడ కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగడం కానీ ఈ ప్రెషర్స్ తట్టుకోలేక చాలామంది నేను ఎక్కడ బాగా చూసుకుంటారు అని చెప్పి అన్నట్లు జాయిన్ చేశాను అని చెప్పి కొంతమంది చెప్పడం కానీ, కొంతమంది ఉన్నట్టుండి కెమెరాలో కూడా రికార్డ్ అయింది నడుచుకుంటూ అప్పుడు బయటకు వచ్చేసి పైనుంచి దూకి అట్లాంటి ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో నేను ఇప్పుడు కొంచెం మనసు విప్పి ఓపెన్ టాక్ మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఈ వీడియో చూసే ప్రతి పేరెంట్స్, ప్రతి పిల్లవాడు ఆలోచించాల్సిందిగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించకూడదు అనేది నేను మాట్లాడదాం అనుకుంటున్నా. నేనేమి ఈ నారాయణ కాలేజెస్కి లేకపోతే ఈ శ్రీ చైతన్య కాలేజెస్కి నేనేం సపోర్ట్ చేస్తూ నేనేం మాట్లాడతలేను, అలాగని అగైనెస్ట్ కూడా కాదు, నేను అది కూడా ముందే చెప్తా ఉన్నా. అలాగని చెప్పి ఈ పేరెంట్స్ అందరికీ నేనేం అగైనెస్ట్ కాదు, పిల్లలందరికీ కూడా అగైనెస్ట్ కాదు, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవ్వరు కూడా నేను అగైనెస్ట్ కాదు, అలాగని మీకు సపోర్ట్ కూడా నేను చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్గా ఈ విషయాలు కొన్ని ఓపెన్గా మాట్లాడుకోవాలి. అందుకని అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు వచ్చి మాట్లాడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ వీడియోలో. సరే, ఈ శ్రీ చైతన్య అంటే చెన్నై నుంచి ఇక్కడ వచ్చాడు, తర్వాత విజయవాడలో ఫస్ట్ జూనియర్ కాలేజీలు పెట్టాడు, అలా అలా ఎదుక్కుంటూ వెళ్ళాడు. అయితే మన నారాయణ గారి విషయం చూసుకుంటే, నారాయణ దాదాపు మనందరికీ తెలుసు 1957 నెల్లూరులో జన్మించారు. సో తర్వాత వచ్చేసి 7 మందితో, అంతకుముందు రత్నం ఐఐటి స్కూల్లో కూడా పనిచేశారని, అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. బట్ ఏంటి అంటే నేను రత్నం ఐఐటి స్కూల్లో చదివినప్పుడు కూడా ఇక్కడ పనిచేశారు సారు, నారాయణ సార్ ఇక్కడ కూడా పనిచేశారు, ఇక్కడ కూడా ఒక టీచర్లకు పనిచేశారు అని చెప్పి తెలిసింది. ఇది ఎంతవరకు రియాలిటీ అనేది అయితే తెలియాల్సింది. సో అయితే అప్పుడు మేము మా స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఈ నారాయణ గారి గురించి మా స్కూల్లో కూడా మాట్లాడుకునేవాళ్ళు. రత్నం ఐఐటి స్కూల్ నెల్లూరు పెడతాపల్లిలో ఉంటుంది ఇది. అయితే ఇక్కడ 7 మందితో ఒక ట్యూషన్ మొదలుపెట్టాడు. 7 మందితో మొదలుపెట్టి ఇప్పుడు దాదాపు 750 పైన ఇళ్ళకి క్యాంపస్లు ఉన్నాయి. ఇండియా వైడ్గా చూసుకుంటే దాదాపు ఒక 50,000 మంది ఓవరాల్గా టీచర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ 6 లక్షల పైచిలకు స్టూడెంట్స్ ఉన్నారు. ఏది ఇంటర్నెట్లో సమాచారం మేరకు ఇది మేము మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే, తప్పు ఎవరిది? కాలేజ్ ఎస్పెషల్లీ ఈ జేఈ నీట్ కోచింగ్ నారాయణ శ్రీ చైతన్య జాయిన్ అవుతున్న స్టూడెంట్స్దా తప్పు, లేకపోతే ఈ పేరెంట్స్దా తప్పు, అండ్ లేకపోతే నారాయణ శ్రీ చైతన్య వాళ్ళదా తప్పు, లేకపోతే ఈ నా ముగ్గురిది కాదు వ్యవస్థదే తప్ప? ఇది మనం మాట్లాడుకుందాం. సరే, ఇది మాట్లాడుకునే ముందు అసలు జేఈ ఇంటర్ కోచింగ్ అవసరమా అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. దీనికంటే ముందు 2-3 సినారియోస్ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఒక బ్రాడర్ వేలో నేను ఇది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి పూర్తిగా వీడియో వినండి, అప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇంతవరకే విని మళ్ళీ ఇంతవరకే ఒక కంక్లూజన్కి అయితే రావద్దు. అయితే 13 సంవత్సరాల బాలిక, ఆ బాలిక ఇంకొక బాలికకి జన్మనిచ్చి ఈ బాలిక చనిపోయింది. ఇదొక సినారియో. తర్వాత వచ్చేసి ఒక 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి మేజర్. మన రాజ్యాంగం ప్రకారం 18 ఇయర్స్ దాటితే వాళ్ళు మేజర్. మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న మన పాప, లేకపోతే పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని మన బాబు, అంటే మీ బాబు ఎవరైతే, లేకపోతే మా బాబు ఎవరో బాబు, మన బాబు అబ్బాయికి 19 ఇయర్స్ రాగానే అమ్మాయికి 19 ఇయర్స్ రాగానే వాళ్ళు మేజర్స్. చట్ట ప్రకారం చూసుకుంటే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ కెరియర్ని, వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక అమ్మాయి వచ్చేసి ఇంటర్ అయిపోయిన వెంటనే వచ్చేసేసి, నాకు చట్ట ప్రకారం నేను మేజర్ని, నేను పెళ్లి చేసుకుంటున్నా, నా లైఫ్ని నేను లీడ్ చేస్తాను అని అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి సినారియోస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇలాంటి సినారియోసే కాదు, చాలామంది ఇంటర్లో మన ఇంటి దగ్గర ఉంటే చెడిపోతాడు, లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కువ తిరుగుళ్ళు ఎక్కువ పోతాయి, ఫోర్స్ఫుల్గానే హాస్టల్లో చేర్పించడం జరుగుతుంది. దానికి సంబంధించి చాలా మనం చూస్తూ ఉంటాం. అండ్ అట్ ది సేమ్ టైం అసలు ఈ 2 సినారియోస్ పక్కన పెట్టండి, మనం మాట్లాడుకుందాం వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇట్లాంటి సినారియోస్ చాలా ఉంటాయి. ఫ్రెండ్స్తో తిరగడము, ఈ మధ్య చూస్తూ ఉన్నాము, ఇంటర్ నుంచే సిగరెట్లు తాగడము, ఇంటర్ నుంచే మందు తాగడము. కొంతమంది బాధ్యతగా వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ కొంతమంది పిల్లలు ఇలా అవుతూ ఉన్నారు. సరే, ఇదంతా సినారియోస్ అన్ని పక్కన పెట్టేసేస్తే అసలు జేఈ నీట్ కోచింగ్ అనేది అవసరమా అనేది మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటీషన్ వరల్డ్లో మంచి కాలేజీలు జేఈ మెయిన్స్ రాసి లేకపోతే జేఈ అడ్వాన్స్ క్లియర్ చేసి టాప్ ఐఐటి, ఎన్ఐటి లేకపోతే ఈ టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లోనే, ట్రిపుల్ ఐటీస్లోనే వీటిల్లో చదివితేనే
మనకి మంచి ఫ్యూచర్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి కాలేజెస్ నుంచే త్వరగా వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ అనేది మన కోట్ల ప్యాకేజ్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడున్న కాంపిటీషన్ దృష్ట్యా జేఈఈ నీట్ అనేది అవసరమే. ఎవరికి అవసరం? సో ఎవరైతే డెఫినెట్లీ హయ్యర్ పొజిషన్లో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అవసరమే. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది అవసరమే. ఆ అవసరానికి తగ్గట్టు ఆ కరికులంకి తగ్గట్టు అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని ఒక పిల్లవాడిని సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాడికి చదువు 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 అని రుద్ది 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 చదివిస్తారు. ఒక పాయింట్లో అంటే బాగా చదివిస్తారు అని పేరెంట్స్ ఆలోచించి నారాయణ శ్రీ చైతన్యలో జాయిన్ అవుతాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ మన వ్యవస్థ విషయం చూసుకుంటే విద్యా వ్యవస్థ చూసుకుంటే ఇది ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాడికే డెఫినెట్లీ మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఈ పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్ తెలివి డెఫినెట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చదువు అనేది అవసరమా అంటే 200% అవసరమే. అది ఎంతవరకు అనేది మీ పిల్లలు మీరు డిసైడ్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ అంటే వాడు ఫోర్స్ఫుల్గా వాడిని పొద్దున్న నుంచి నైట్ వరకు రోజుకి 10 గంటలు 12 గంటలు వాడిని కూర్చోబెట్టి చదివిస్తారు గ్యాప్స్తో. వాస్తవానికి ఆ 10 గంటలు 12 గంటలు కూర్చొని చదివించినప్పటికీ మధ్య మధ్యలో గ్యాప్స్ ఇస్తారు, బ్రేక్స్ ఇస్తారు. వానికి స్నాక్స్ బ్రేక్ ఉంటుంది, లంచ్ బ్రేక్ ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీ టైం ఉంటుంది. కొన్ని ఆల్మోస్ట్ అన్ని నారాయణ శ్రీ చైతన్యలో ఉంటుంది కాదనట్లేదు. ఎందుకంటే నేను అప్పట్లో ఎంసెట్ కోసం నేను నారాయణలో జాయిన్ అయ్యా కాదనట్లేదు. అయితే 1 month 2 month కోర్సు జాయిన్ అయ్యా. ఇట్స్ అబౌట్ మోర్ దాన్ 12 years పైన అవుతుంది. అది దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అంటే ఇక్కడ తప్పు నారాయణ శ్రీ చైతన్యదా లేకపోతే అక్కడ బాగా చదివిస్తారు, రుద్ది చదివిస్తారు, బాగా మార్కులు వస్తే జేఈఈ మెయిన్స్ కానీ జేఈఈ అడ్వాన్స్ కానీ మంచి కాలేజీలో సీట్ వస్తుంది ఆలోచన చేసి అక్కడ నారాయణ శ్రీ చైతన్య జాయిన్ చేసే పేరెంట్స్ తప్పు. అంటే ఎవరు మిడిల్ క్లాస్ నుంచి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాసు లేకపోతే ఇంకా వాళ్ళు అందరూ కూడా దాని తగ్గట్టు వాళ్ళకున్న డబ్బులు బట్టి నాన్ ఏసీ క్యాంపస్ అని ఏసీ క్యాంపస్లు అని చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పాయింట్ నారాయణ శ్రీ చైతన్య స్టాండ్ తీసుకుంటున్నా అనుకుందాం. ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య పాయింట్లో చూసుకుంటే విద్యా వ్యవస్థకు అనుకూలంగా ఇప్పుడున్న మన వ్యవస్థకి సిస్టమ్కి తగ్గట్టు వాళ్ళకు కరికులం రెడీ చేసి వాళ్ళు ఏం లేని కరికులం చెప్పట్లేదు కదా, ఉన్న కరికులమే చెప్తా ఉన్నారు. మనం కూడా ఏంటి బాగా రుద్దాలి, బాగా చదవాలి, వాళ్ళు బాగా చదివించాలి, బాగా మార్కులు రావాలి. ఇది ఈ కాలేజీలో ఉంటాయని తెలిసే కదా ఒక నారాయణ దాదాపు 6 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. 6 లక్షల మంది పిల్లలు చదవకుండానే నారాయణ అంత పెద్దదైందా? అంటే వాళ్ళు సక్సెస్ కాకుండానే అంత పెద్దదైందా? 7 మందితో స్టార్ట్ చేసి దాదాపు ఇప్పుడు 750 పైన వాళ్ళకి క్యాంపస్లు ఉన్నాయి. కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ లేకపోతే మెడికల్ కాలేజీలు కానీ అన్నీ కలుపుకొని. సో ప్లస్ అయి ఉండొచ్చు, మేబీ మే నాట్ బి, అప్రాక్సిమేట్లీ అనుకుందాం. అంటే ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఇప్పుడు ఆలోచించండి, నారాయణ శ్రీ చైతన్య అది తప్పు. ఇప్పుడు వాళ్ళు బాగా చదివిస్తారు, బాగా రుద్దుతారు అని తెలిసి కూడా పేరెంట్స్తో తప్పు. ఆలోచన చేయాలి. అంటే సింపుల్గా ఏంటి బ్లేమ్ గేమ్, సింపుల్గా ఏంటి ఆ నారాయణ శ్రీ చైతన్య ఇట్లా అనుకోలేదు అట్లా అనుకోలేదు చూస్తూనే ఉన్నారు కదా. డెఫినెట్లీ అది చాలా పెద్ద వ్యవస్థ. అంటే ఒక లోపల కూర్చోబెట్టి కొన్ని నారాయణ క్యాంపస్లు బాగుంటాయి, కొన్ని నారాయణ క్యాంపస్లు మనం జాయిన్ చేసేటప్పుడు మీరు డబ్బులు కట్టేటప్పుడు మీరు చూడట్లేదు ఆ క్యాంపస్ ఎలా ఉంది ఏంటి అనేది. పేరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా చెప్తున్నా, మీరు జాయిన్ చేసేటప్పుడు మీకు తెలియదా? ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక నారాయణ క్యాంపస్ అక్కడ చిన్న ప్లే గ్రౌండ్ ఉంది, లేకపోతే అసలు ప్లే గ్రౌండ్ లేదు అనుకుందాం, ఎగ్జామ్షన్ చేసుకుందాం. మరి మీరు జాయిన్ చేసేటప్పుడు మీకు తెలియదా? ఇప్పుడేంటి అంటే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం తీసుకెళ్ళి నారాయణ ఎట్లయింది, శ్రీ చైతన్య అట్లయింది. నేనేమంటున్నానంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డబ్బులు కడుతుంది మీరేగా. పేరెంట్స్ డబ్బులు కట్టకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి లాక్కెళ్ళి స్కూల్లో లేకపోతే కాలేజీలో లేకపోతే జేఈఈ నీట్ కోచింగ్లో జాయిన్ చేస్తున్నారా? కూర్చోబెట్టి ఫ్రీగా ఇప్పిస్తున్నారా కోచింగ్లో? ఇవ్వట్లేదు. మరి ఏంటి, ఎవరిది తప్పు ఎవరిది? సరే ఈ రెండు కాదు వ్యవస్థ అంటారా? మళ్ళీ అంటారు బాగా చదవకపోతే మళ్ళీ వాళ్ళకే ఫోన్లు చేస్తారు మీరు, మా వాడు మార్కులు తక్కువ వచ్చాయి, అది తక్కువ వచ్చింది, ఇది తక్కువ వచ్చింది అని చెప్పి యూ విల్ అగైన్ వాళ్ళనే తిడతారు. డెఫినెట్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైనా కానీ ఇప్పుడున్న దాంట్లో దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్ పే చేస్తున్నారు గవర్నమెంట్కి. మనం కట్టే ప్రతి రూపాయలో ట్యాక్సులు గవర్నమెంట్కి కూడా వెళ్తాయి. అప్పుడు గవర్నమెంట్ది కూడా తప్పు అవుతుంది కదా, ఆ గవర్నమెంట్ని ఎంచుకున్న ప్రజలది కూడా తప్పు అవుతుంది కదా. అంటే అంతే, ఇదొక ఎకో సిస్టమ్. మనం అందరం దీన్ని అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మనం జేఈఈ నీట్ కోచింగ్ విషయమే చూసుకుంటే నారాయణ శ్రీ చైతన్యలో ఎక్కడ జాయిన్ చేయించాలి? ఇక్కడ ఏంటి అంటే ప్రతి క్యాంపస్ని ఇండివిజువల్గా మనం చూడాలి, యాజ్ ఎ బ్రాండ్గా కాదు. కొన్ని బ్రాంచెస్ అద్భుతంగా ఉంటాయి, కొన్ని బ్రాంచెస్ మేబీ కొంతమందికి నచ్చకపోవచ్చు. మనము జాయిన్ చేసే బ్రాంచ్ ఎలా ఉంది, ఏంటి దాని పరిస్థితి ఏంటి, దాని ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది
అండ్ ఎప్పటికప్పుడు మన పిల్లలతో మనం ఫ్రెండ్లీగా మాట్లాడడానికి వాళ్ళతో మనం మింగిల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రాణాలు అన్నిటికంటే ముఖ్యం. చదువు అంటే చదువు అని కొంతమంది ఆ ప్రెజర్తోనే సగం పేరెంట్స్ ప్రెజర్తోనే పిల్లలు సూసైడ్ దానికి వెళ్తూ ఉన్నారు, ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ పేరెంట్సే మళ్ళీ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళని అంటూ ఉంటారు. ఇక్కడ బాధ్యత అందరిది, ప్రతి ఒక్కరిది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే సొసైటీకి కూడా బాధ్యత ఉంది. ఇంకొక విషయం చాలా క్లారిటీగా, జేఈ నీట్ కోచింగ్లో అవసరం ఉంది కాదనట్లేదు, కానీ అది లేకపోతే ఇంకోటి లేదు అనే ఆప్షన్ కాదు. అంటే జేఈలో లేకపోతే ఐఐటీలో జేఈలో మెయిన్స్ రాకపోతే ఇక వాళ్ళ లైఫ్లో వేస్ట్ అనేది లేదు. డెఫినెట్లీ దే హ్యావ్ ఆల్టర్నేటివ్. ఆప్షన్ బి ఉంటుంది. చదివినోడే బతుకుతున్నాడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఒకటి చెప్పండి, బాగా చదువుకున్నాడే బాగా బతుకుతున్నాడా? బతక నేర్చినోడు బాగా బతుకుతున్నాడు. సమాజంలో ఎలా బతకాలి, సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలని బాగా బతుకుతున్నాడు. చదువు అని ప్రెజర్ చేయడం కూడా మంచిది కాదు. సో ఓవరాల్గా ఏంటి అంటే తప్పు ఎవరిది? పేరెంట్స్దా, వ్యవస్థదా, లేకపోతే నారాయణ శ్రీ చైతన్య కోచింగ్ ఇన్స్టిట్యూట్స్దా? అంటే నారాయణ శ్రీ చైతన్య ఎందుకు వీటి రెండు గురించి మాట్లాడుతున్నాం అంటే, మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటా ఎక్కువగా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కువగా వీళ్ళు సర్వీసులు ఇస్తూ ఉన్నారు. ఎస్, అఫ్ కోర్స్ వాళ్ళు దానికి డబ్బులు తీసుకుంటున్నారు, ఆబ్వియస్లీ వాళ్ళు కూడా పే చేయాలి, మెయింటెనెన్స్ ఇవంతా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి డెఫినెట్లీ నారాయణ శ్రీ చైతన్య బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ విద్యా వ్యవస్థని అర్థం చేసుకొని ఎలా చెప్తే పిల్లవాడికి బెటర్గా ఉంటుందని వాళ్ళ వర్షన్ ఏంటి, వాళ్ళ దగ్గర స్టూడెంట్ జాయిన్ అయిన వాళ్ళు సక్సెస్ ఎలా అవుతారు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మీరు అంటే తప్పు ఎవరిది అంటే ఇది ఎవరిది, అందరిది తప్పు, బాధ్యత అందరి మీద ఉంది. సో ఏ ఒక్క సింగిల్ వ్యవస్థ మీద కాదు, లేకపోతే పేరెంట్స్ మీద అని కాదు. సో స్టూడెంట్స్ని అస్సలు బ్లేమ్ చేయొద్దు, ఎందుకంటే దే ఆర్ ద మోస్ట్ ఇన్నోసెంట్ పీపుల్. అంటే టీనేజ్లో వాళ్ళకి అసలు ఏం తెలియదు. నిజం చెప్తున్నా కదా, టీనేజ్లో అసలు వాళ్ళకి లైఫ్ అంటే ఏంటో తెలియదు. మనమే మన పిల్లల్ని నర్చర్ చేసుకొని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అసలు మంచి స్థాయికి వచ్చిందాక, వానికి మెచ్యూరిటీ వచ్చిందాక డెఫినెట్లీ. అండ్ ఇక్కడ కూడా జేఈ నీట్ కోచింగ్ సెంటర్లో ఎక్కడ బాగుంటుంది అనేది డెఫినెట్లీ మీరు కూడా కమెంట్ సెక్షన్లో ఇది ఇక్కడ బాగుంటుంది లేదా ఇక్కడ ఈ క్యాంపస్లో బాగోదు అని మీరు డెఫినెట్లీ కమెంట్ చేయండి. దాన్ని బట్టి కొంత అవగాహన కూడా వస్తుంది. జేఈ నీట్ కోచింగ్ జాయిన్ అయ్యి శ్రీ చైతన్య నారాయణ జాయిన్ అయ్యే వాళ్ళు. సో డెఫినెట్లీ దాన్ని బట్టి బెస్ట్ ఏంటి, బెస్ట్ బ్రాంచ్ ఏముంది, లేకపోతే వీళ్ళకి అనుకూలంగా, బెస్ట్ కాకపోయినా వీళ్ళకి అనుకూలంగా ఏ బ్రాంచ్ ఉంది అంతా కూడా క్రాస్ వెరిఫై చేసుకొని జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే తప్పు అందరిది. సో మనం అందరం బాధ్యతగా ఉండి రేపటి భవిష్యత్తు తరాల వాళ్ళని మనం జాగ్రత్తగా నర్చర్ చేసి సమాజానికి ఉపయోగపడేలాగా, ఫ్యామిలీకి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా, నెక్స్ట్ సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండేదానికి మన వంతు కృషి మనం చేయాలి. పేరెంట్స్ అందరూ దయచేసి ఇది అర్థం చేసుకోండి. డోంట్ ఫోర్స్, ఎవరిని ఫోర్స్ చేయొద్దు. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఒకరు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు, ఒకవేళ చదవకపోయినా బాగా బతకనేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంకొక టాలెంట్ ఉండొచ్చు. ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఎంకరేజ్ చేద్దాం అన్నిటికి కూడాను. థ్యాంక్ యూ.